ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవుచున్నవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులములను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అగు ప్రభువా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని గొప్ప విషయములను మేము అర్థం చేసుకున్నట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ మాట మరి నేను సాధారణంగా ఆదివారం అయిపోగానే సోమవారం నుండి నేను వాక్యం కొరకు సిద్ధపడతాను. వాక్యం కొరకు సిద్ధపడడానికి ఒక వారము నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకొరకనగా మన ఇష్టానుసారముగా కాక దేవుని మాటలను మనము మాట్లాడేటప్పుడు అది మనము జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి అని నేను ఆలోచన చేసి విధంగా సిద్ధపడుతూ ఉంటాను. అయితే గడిచిన సోమవారం నుండి గురువారం వరకు మరి నేను వాక్యము సిద్ధపడడానికి నాకు అవకాశం దొరకలేదు. అనేక కార్యములను బట్టి నేను బయటికి వెళ్ళడము, దానిని బట్టి కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అయినప్పటికీ మరి నేను ఇంట్లో కూర్చొని కూడా మరి ప్రభువా, ఇంకా నేను వాక్యమునకు సిద్ధపడలేదు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ మరి నేను కిందికి వచ్చి ధ్యానము చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నాకు ఈ లేఖనములను బయలుపరిచాడు. నాకు భయం ఏమిటి అని అంటే, నేను ఏ లేఖనం మాట్లాడినా నన్ను చూసి మాట్లాడినరు అని ఇప్పటికీ అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఈ మాటలు నా చెవిలో పడి నన్ను బహువేదన పరుస్తూ ఉంటున్నాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఏ ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాక్యము చెప్పను. ఎందుకొరకనగా వాక్యము నీ ఒక్కరి కొరకు వ్రాయబడలేదు, అది సర్వలోక మానవాళి కొరకు వ్రాయబడినటువంటి లేఖనం కదా. కాబట్టి మరి ఈనాడు కూడా మరి యవనస్తులు మమ్మల్ని చూసి చెప్పారేమో అని అనుకుంటారేమో. అటువంటిది ఏమీ లేదు. ఈ వాక్యము దేవునిది. మీరు వాక్యము వింటూ ఉంటున్నప్పుడు మీ హృదయము నొచ్చుకుంటే అక్కడ పాపము నాలో ఉన్నది అని మీరు అనుకోండి. అంతేగాని నన్ను చూసి చెప్పిండు అని అంటే అది మరి దేవుని దృష్టికి ఇష్టమైనటువంటిదిగా ఉండదు అని మరి ఒక్కసారి నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఎందుకొరకనగా దేవుని లేఖనము రెండంచుల వాడిగల ఖడ్గము, అది హృదయములను, తలంపులను, మూలుగలను చీల్చుకుంటూ వెళ్ళేటటువంటిది. కాబట్టి దీనికి ఎవరు అతీతులు కాదు ప్రియులారా. నేను లేఖనము వింటూ నేను కూడా మీలాగా ఆ సేవకుల సదస్సులో కూర్చొని నేను లేఖనం వింటున్నప్పుడు కూడా ఆ రెండంచుల వాడిగల ఖడ్గము నన్ను కూడా గాయపరుస్తూ ఉంటుంది. ఎందుకొరకనగా తప్పిదము లేనటువంటి మానవుడు లోకములో ఎవడునూ లేడు అనేటటువంటిది చాలా సుస్పష్టమైనటువంటి విషయముగా మరి నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. యవనుడా అని అనగానే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అని అనుకుంటారు. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారో మరి ఒకసారి చూద్దామా. నిజంగా యవన కాలము అని అంటే 45 సంవత్సరముల వరకు యవనులే. 45 నుంచి 60 సంవత్సరాల వరకు నడిప్రాయము అని అంటారు. 60 దాటిన తర్వాత వృద్ధాప్యంలోనికి మనము ప్రవేశించే వారముగా మనం ఉంటాము. మరి ఈ ఉదయ కాలము ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారో ఒక్కసారి
వారందరికీ మరి ఈ లేఖనమును జాగ్రత్తగా ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. అంతేగాక ఇక్కడ లేత వయస్సు నడి ప్రాయమును గూర్చి కూడా దేవుడు మాట్లాడాడు. యవనులను మాత్రమే కాదు, మన గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. దేవుడు ఏం చెప్తున్నాడయ్యా? నీకు ఇష్టం వచ్చినట్లు జీవించరు నాయనా అని చెప్తూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఓ యవనస్తుడా, నీ కంటికి ఏది మంచిగా అనిపిస్తే అది చేయుము అని సెలవిస్తూ అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఇది ఈ ఉదయ కాలము మనము ఆలోచన చేయవలసినటువంటి విషయము. ఎందుకనగా లేఖనములను తప్పుగా అర్థము చేసుకునేటటువంటి వారు లోకములో చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఎందుకనగా లేఖనమును మొదటి నుండి ముగింపు వరకు సంపూర్తిగా మనము అర్థము చేసుకుంటేనే ఆ లేఖనములలో మనకు ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటిది మనకు బయలుపరచబడుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ లేఖనములను సరి అయిన విధముగా అర్థము చేసుకొనక తప్పుడు మార్గములో ప్రయాణము చేసేటటువంటి వారు అనేకులు ఉంటారు. వారికి సేవకులు కూడా అతీతులు ఏమీ కాదు. ఈ మధ్య కాలంలో కొంతమంది సేవకులు బయలుదేరి ఉన్నారు. వారి విషయం అయితే నేను చాలా వేదనగా ఉన్నాను. ఎందుకో తెలుసా? దేవుని నామమును అవమానపరచడానికి ఒక సోషల్ మీడియా అనేటటువంటి దానిని ఉపయోగించుకుంటున్నారు. ఎందుకో నాకు తెలియదు. దేవుడు సర్వోన్నతుడైనటువంటి వాడు, ఆయన సర్వ సృష్టిలో నివాసం ఉండగలిగిన వాడు, ఏకరీతిన ఏకకాలంలో నీ దగ్గర నా దగ్గర, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, లేకపోతే ప్రపంచ నలుమూలలా ఎక్కడైనా ఉండగలిగినటువంటి దేవుడు, ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. ఆ దేవుని గురించి ఇంకొకరి దగ్గర డిబేట్ చేయడం దేనికి అనేటటువంటిది నాకు అర్థం కాలేదు. ఈ విధంగా దేవుని యొక్క లేఖనములను తప్పుగా అర్థం చేసుకుంటూ అనేక విశ్వాసుల యొక్క విశ్వాసమును చెడగొడుతూ ఉంటున్నారు. దేవుని లేఖనము మాట్లాడుతున్నటువంటి దానిని అర్థము చేసుకునేటటువంటి స్థితి వారిలో నుండి తప్పిపోయి, ఆ లేఖనము అర్థము కానటువంటి వారికి ఇంకా వ్యర్థముగా బోధిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను అవమానపరుస్తున్నటువంటి వారు లోకములో బయలుదేరి ఉన్నారు. కావున నేను మీకు చెప్పే విషయం ఏమిటి అనగా, యూట్యూబ్ తెలిసి ఎవరు కనబడితే వారి ముఖాన్ని చూసి ఆ వాక్యాన్ని వినకూడదు అని నేను చాలా సార్లు చెప్పాను. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆ మాటలను బట్టి అయ్యో నేను ఇట్లా కూడా చేయవచ్చా అని అనుకొని నీవు దానిలో నువ్వు పారిభాగస్తుడవైతే నువ్వు పాపముకు, దేవునికి విరోధముగా నీవు పాపము చేసేటటువంటి వాడవుగా నీవు ఉంటావేమో అనేటటువంటి జాగ్రత్త మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు లేఖనం ఏమి సెలవిస్తుంది అనగా, ప్రతి ఆత్మను నీవు నమ్మకుము అని సెలవిస్తాడు. యోహాను భక్తుడు వ్రాస్తాడు, ప్రతి ఆత్మను నీవు నమ్మకు అని అంటున్నాడు. ఎందుకు నమ్మొద్దు అని అనంటే, అది దేవుని సంబంధమైందో అపవాది సంబంధమైందో నీవెరుగుదువా? నీవెరగవు కదా. నీవు ఎరిగింది ఎవరిని? నీకు సుపరిచితమైనటువంటి నీ వాక్యమును బోధించేటటువంటి నీ సేవకుని యొక్క ఆత్మను నీవెరగవా? ఎవరిని పడితే వారిని నమ్మి లోకములో దుష్టులముగా మనము మిగిలిపోకూడదు అనేటటువంటి విషయము నేను జ్ఞాపకము చేస్తున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే దేవుడు వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రము జ్ఞాపకము తెచ్చుకొను. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునను గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకోను, నీ దేహమును చెరుపు దానిని ఏం చేయాలి? వదిలేసేయమంటున్నాడు. దేహమును చెరిపేదేందయ్యా? చాలా సందర్భాల్లో
ఈ వివాహమునకు చేయడానికి నేను వెళ్తూ ఉంటున్నప్పుడు నేను మొట్టమొదటిగా అక్కడ వాళ్ళని అడుగుతాను, వీళ్ళు పెద్దలు ఏర్పరిచిన వివాహమా లేకపోతే ఇరువురు ఇష్టపడినటువంటి వివాహమా అని అడుగుతాను. కారణం ఏంటిదో తెలుసా? ఎందుకు చెప్పండి? ఈ రోజుల్లో వినబడుతున్నటువంటి మాట లవ్ మ్యారేజ్ అని అంటారు కదా. లవ్ మ్యారేజ్ అని అంటారు. లవ్ అంటే ఏంటిది? ప్రేమ కదా. ఈ ప్రేమ ఎప్పుడు పుడుతుంది? ఎప్పుడు పుడుతుంది? యవ్వన కాలములో రాగానే ఒకరి మీద ఒకరికి ప్రేమ పుడుతుంది అని అనుకుంటారు. కానీ అది ప్రేమ కాదు, అది ఇష్టము. ఇష్టముకు ప్రేమకు చాలా తేడా ఉంది ప్రియులారా. ప్రేమ గురించి పరమగీతములలో భక్తుడు ఏం చెప్తాడు అని అంటే, ప్రేమ మరణమంత బలమైనది. ఎంత బలం కలదది? మరణమంత బలమైనటువంటిది. కానీ లోకంలో చెప్పబడుతున్నటువంటి మాట ప్రేమ వివాహము 2 నెలలు కాగానే ఈపులు వలగొట్టుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటూ లోకములో దరిద్రులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. ఇక ప్రేమ ఎక్కడిది? ప్రేమ ఏ విధంగా ఉంటుందయ్యా? ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ వలె ఉంటుంది. ఆ ప్రేమ పరిమళ వాసన వలె ఉంటుంది. ఆ ప్రేమ మరణము కంటే బలమైనటువంటిది. అంటే ఒకడు భార్యను ప్రేమించాలి అని అంటే, నేను మరణమునకు అప్పగించబడినా సరే ఆ ప్రేమ నుండి నేను విడిపోను అనేటటువంటి ఒక నిశ్చయత ఉండాలి. భార్య తన భర్తను ప్రేమించాలి అని అంటే అటువంటి ఒక గొప్ప నిశ్చయత కలిగి ఉండాలి. దాన్ని ప్రేమ అంటారు. అంతేగాని లోకములో యవనకులకు కలిగేది ఏంటిది? ఇష్టము. కేవలము పై రూపమును చూసి ఇష్టము కలుగుతూ ఉంటుంది. ఆ ఇష్టముకు ప్రేమ అని పేరు పెడుతూ ఉంటున్నారు. అది నిజమైన ప్రేమ కాదు ప్రియులారా. అది నిజమైన ప్రేమ కాదు. అది ప్రేమ అని మానవులు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రేమ ఎటువంటిదిగా ఎట్లా ఉంటది అని అంటే, ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు తన చేతులు చాపి ఆ చేతులలో మేకులు కొట్టించుకునే అంతగా ఉంటది. ఆ ప్రేమ ఒకవేళ మరణమైనా సరే నేను ఆ మరణంలోనికి వెళ్ళడానికి కూడా నేను సిద్ధపడతాను అనేటంతగా ఉంటుంది. ఆ ప్రేమ ఒక యోహాను ప్రేమ వలె ఉంటుంది, ఒక పేతురు ప్రేమ వలె ఉంటుంది, ఒక యేషయా దానియేలు వంటి ప్రేమగా ఉంటుంది అనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? వారు సువార్త ప్రకటనలో వారు తలకిందులుగా సిలువ వేయబడినప్పటికీ వారు క్రీస్తు ప్రేమ నుండి తొలగిపోలేదు. ఆ సువార్త ప్రకటించడాన్ని వారు వదిలిపెట్టలేదు. వారు మధ్యకు నరకబడుతున్నప్పుడు కూడా ఆ సువార్త ప్రకటనలో వారు వెనుక తీయలేదు. ఇది ప్రేమ. ప్రేమ ఎంత ఉండాలి? మరణము వచ్చినా సరే నేను నిలవబడతాను అనేటటువంటిదే నిజమైనటువంటి ప్రేమ. కానీ యవన కాలంలో పుట్టేటటువంటిది అది కేవలము ఇష్టము. అందుకే దేవుడు అంటున్నాడు, యవనుడా నీ యవన కాలమందు నీ హృదయమునకు ఏది మంచిదో అది చేయము. కానీ ఒక దినము ఉంది. ఆ దినమున దేవుని ముందట నీవు నిలవబడాలి. ఎందుకో తెలుసా? నీ లేత ప్రాయము, నడి ప్రాయము అన్ని పోతాయి. ఏది నీతో ఉండదు ప్రియులారా. ఏది నీతో నిలవబడదు. అన్ని పోతాయి. ఒక దినము వస్తుంది. ఆ దినమున దేవుని ఎదుట నువ్వు నిలవబడాలి. నువ్వు తీర్పులోనికి తేబడతావు అనేటటువంటి జ్ఞాపకము నీవు నీ దృష్టిలో ఉంచుకొనుము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము ఒకసారి చదువుకుందాం. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియో నా హృదయములలో నేను అనుకుంటే. కాబట్టి ప్రతి ప్రయత్నము, ఏ ప్రయత్నమైనా సరే ఒక సమయము దేవుడు మనకిస్తాడు. అది మంచి గాని, కీడు గాని, మేలు గాని, ఆరోగ్యము గాని, కలిమి గాని, లేమి గాని, ఏ సమయమైనటువంటి ఏదైనా దానికైనా దేవుడు ఒక సమయమును మనకు కలుగజేస్తాడు. కాబట్టి మంచి వారికిని దుర్మార్గులకును తీర్పు తీర్చేవాడు దేవుడే. ఈ దేవుడు అనేటటువంటి ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మనము చేసేటటువంటి కార్యములను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ప్రియమైన యవన బిడ్డలారా, యవనస్తులారా,
మరలా యవనస్తులు అనంటే మాకు చెప్తలేరని అనుకోవద్దు. మీరు 45 సంవత్సరాల లోపు మీరు ఇక్కడ ఉన్నారా, మీరు యవనస్తులే. ఆ పై దాటినటువంటి వారు నడి వయస్కులుగా మరి పిలువబడతారు. ఏది ఏమైనప్పటికీ ఒకసారి ఈ దేవుని యొక్క లేఖనములను మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకనగా ఈనాటి క్రైస్తవ వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. మీకు తెలుసో లేదో, క్రైస్తవ వివాహము అని అంటేనే నాకు భయం అవుతుంది. చాలా వివాహాలకు చేయడానికి నన్ను పిలుస్తూ ఉంటారు. ఆ వివాహము చేయాలి అని అంటే నాకు భయం అవుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా ప్రియులారా, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని మనము చెప్పి మరలా వారిని విడగొడుతూ ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో 2 వివాహాలు నేను చేశాను. ఒకటి స్టీఫెన్ పాల్ వాళ్ళది ఒక వివాహం చేశాను, ఇంకొకటి విలేజ్లో చర్యాల్లో ఒక వివాహం చేశాను. 2 వివాహాల్లో నేను వెళ్ళినప్పుడు వారిని నేను అడిగిన ప్రశ్న, మీరు పెళ్లి చేయకముందు కొన్ని మాటలు మీతో మాట్లాడిన తర్వాత నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను. ఎందుకో తెలుసా, నాకు భయం. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు ఎంతకాలము కలిసి ఉంటారయ్యా. మీకు తెలుసో లేదో, మన క్రైస్తవ వివాహంలో ఇక్కడ హైదరాబాద్ మట్టుకు నాకు తెలిసినంత మట్టుకు 100 పెళ్లిళ్ళు జరిగితే 90 పెళ్లిళ్ళు విడిపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటిది అని అంటే, ఎవరుడా? దేవుడే చెప్పాడు కదా, నీ హృదయమును సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున ప్రవర్తించు అని దేవుడే చెప్పాడు కదా. మేము ప్రవర్తిస్తున్నాము అని దేవునికి విరోధముగా తమ కార్యములను సిద్ధపరుచుకొని ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు ప్రియులారా. ఎంత వేదనకరము ప్రియులారా, ఎంత బాధకరము, ఎంత దుఃఖకరము. అందుకోసమని ఆ వివాహము చేయాలంటేనే నాకు భయం అవుతుంది. ఎక్కడ వివాహం చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు విడిపోయారయ్యా అని చెబితే ఎంత బాధగా ఉంటుంది ప్రియులారా. వాళ్ళకైతే ఉండడం లేదు, కానీ నేనైతే మనోవేదనతో నేను ఈ విషయము చెప్పుచుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిమి అందును, లేమి అందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, ఏ సమయమైనా అయ్యా నేను నిన్ను విడవక ఉంటానని భార్యాభర్తలు సమక్షములో, దేవుని సమక్షములో ప్రమాణం చేసినటువంటి యవనస్తులు తమ ఇష్టము చొప్పున, తమ కోరిక చొప్పున, తమ జీవితకాల ప్రమాణాలను దేవుని ఎదుట మరచి లోకములో తమ ఇష్టానుసారముగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా నీవు తీర్పులోనికి దేక ఎక్కడికి పోతావు? నువ్వు ఎక్కడుంటావు? నీవు పాతాళములో దాగుకొని నేను అక్కడ ఉన్నాను, సముద్ర తరంగం అంతరంగములలో ఉన్నాను, నీవు అక్కడను నీ చేయి నన్ను పట్టుకొని ఉన్నది అని దావీదు మాట్లాడుతూ ఉంటుండగా మరి ఇంకెక్కడ దాక్కుంటాము ప్రియులారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఎక్కడ? దేవుని యొద్ద మన జీవితాలను ముందుగా స్థిరపరచుకోవాలి. ఆ తర్వాత నీవు మోకాళ్ళుండి ప్రార్థన చెయ్యి. దేవుడు మొత్తము నీ జీవితాన్ని అంతా స్థిరపరిచి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలువబెట్టేవాడుగా ఉంటాడు. అంతేగాని యవన కాలం వచ్చింది కదా, మన ఇష్టానుసారముగా జీవించడానికి మనము ప్రవర్తిస్తే ఒక సమయము ఉంది, తీర్పు దినము. ఆ దినము మహాభయంకరమైనటువంటిది. చూడండి, యోబు గ్రంథము ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. 31వ అధ్యాయము 7-8 వచనాలు. న్యాయమైన త్రాసులో ఆయన నిన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరిగివేయబడును గాక. ఇక్కడ యోబు చెప్తున్న మాట మీ అందరికీ అర్థమయ్యే ఉంటది. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక అని అంటున్నాడు.
ఎంత నీతిమంతుడయ్యా యోబు, ఎంత ధైర్యం కదా. అంటే నా 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 దృష్టి, నా క్రియలు, నా ఆలోచన, నా ఉద్దేశములు దేవునికి అనుకూలముగా ఉన్నవి అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యము కలిగి యోబు మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరికి వేయబడును గాక అని ఆయన మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవ్వన కాలము అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది మనము అర్థం చేసుకోవాలి అని అంటే, ఆ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మనము నిత్యము ధ్యానించినప్పుడు దానిలోని శ్రేష్టత మనము అనుభవించేటటువంటి వారముగా ఉంటాము. కాబట్టి యవ్వన కాలములో దేవుడు జ్ఞానమునిస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు, సమృద్ధినిస్తాడు, ఆ సమస్త విధములైనటువంటి క్షేమమును దేవుడు దయచేస్తాడు. ఇంకా గొప్ప విషయం ఏమిటి అనగా దేవుడు ఆరోగ్యమునిస్తాడు. ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి యవ్వన కాలములో. ఎందుకొరకనగా ప్రతి విషయాన్ని తట్టుకోవడానికి ఒక సంపూర్ణతను దేవుడు యవ్వన కాలములో ఇస్తాడు. కానీ ఈ యవ్వన కాలమును భ్రష్టు పట్టించి మనము దేవునికి విరోధముగా మన క్రియలను జరిగించినట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా మనము దేవుని బిడ్డలనుగా ఎంచబడతాము అనేటటువంటిది ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననో సరే చెడ్డవైననో సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏవైనా సరే దేవుని న్యాయపీఠము ఎదుట మాత్రము మనమందరము ఖచ్చితంగా నిలువబడాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుకే యోహాను భక్తుడు అంటాడు కదా, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవముడోమము అవి తండ్రి వలన పుట్టినటువంటివి కావు. మనకు కలిగేటటువంటిది ఏంది యవ్వన కాలంలో? నేత్రాశ. అంతేనా? నేత్రాశనే కదా, ఇంకేమన్నా ఉంటుంది ఆశ? అది ప్రేమ కాదు ప్రియులారా, అది నేత్రాశ. ఈ నేత్రాశను మనము లోకములో మనల్ని మనము కనపరుచుకుంటూ దేవుని ఎదుట మనల్ని మనము పాపులనుగా ఎంచుకొనడానికి ఒక కారణముగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవము యొక్క గర్వం. ఈ గర్వము ఏం చేస్తుందయ్యా? లోకంలో మీరు పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు, ఉద్యోగాలు చేసే స్థితికి మీరు ఎదుగుతూ ఉంటున్నారు. జీవితంలో గర్వము మీ జీవితంలోనికి వచ్చిందా? అంతం యొక్క మొదటి మెట్టుకు మీరు ఎక్కారు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దానికి మించి ఇంకా నేనేం చెప్పలేను. ఎంత ఎత్తు ఎదిగినా, దేవుడు ఎంతగా ఆశీర్వదించినా గర్వము మాత్రం మన జీవితములలో ఎప్పటికీ రాకూడదు ప్రియులారా. ఈ గర్వము నాశనానికి మొదటి మెట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకొరకనగా మనము చేసిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆ దేవుని న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి ఈ లోకమును మనము ప్రేమిస్తే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అవి తండ్రి వలన పుట్టినటువంటివి కావు. అవి లోక సంబంధమైనవే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మన జీవితాలను మార్చుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాము. దేవుడు మనల్ని కుటుంబముగా ఏర్పరిచాడు. కుటుంబములో సుఖ దుఃఖములు కలిగి ఉంటాము. ఈ సుఖ దుఃఖముల యందు భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులకు బిడ్డలు ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఎక్కడైతే ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. కానీ ఒకరికి ఒకరు వ్యతిరేకముగా ఆలోచన చేస్తే దేవుని ఎదుట మనము నిలవబడేటటువంటి పరిస్థితులలో ఆ తీర్పు భయంకరంగా ఉంటుంది అనేటటువంటిది మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము.
కాబట్టి దేవుడు ఆ రోమా పత్రికలో ఒక మాటను వ్రాయిస్తాడు. 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని ముందుకు కొనసాగుదాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? దేవుని ఉగ్రతను ఎవరికి వాడే సిద్ధం చేసుకుంటాడు. ఎవరికి పిల్లలారా, ఏమన్నా తల్లిదండ్రులు ఇస్తే ఏమన్నా ఆస్తి ఇస్తారేమో, ఒక ఇల్లు కట్టి ఇస్తారేమో, కానీ ఉగ్రతను మాత్రము ఎవరిది వాళ్ళే సంపాదించుకుంటారు. నీ కాఠిన్యము, నీ మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పులు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నాము. ఏం సమకూర్చుకుంటున్నామయ్యా? దేవుని యొక్క కృపను సమకూర్చుకుంటున్నామా? దేవుని యొక్క ఉగ్రతను మనము సమకూర్చుకుంటున్నామా? ఏది మన కొరకు సిద్ధపరుచుకుంటున్నాము? దేవుని సముఖములో మనము కనబెడుతూ ఉంటున్నప్పుడు మనము ఏ విధంగా ఉంటున్నాము? నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని నీ దేవుని మందిరములో దేవుని ఎదుట నీవు కనబడుమని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుండగా, ఆ దినము కొరకు, ఆ ఉగ్రత దినము కొరకు, ఆ రాకడ దినము కొరకు, ఆయన ప్రత్యక్షపరచబడి దినమున మనం ఉగ్రతను సమకూర్చుకొని ఆయన ఎదుట నిలువబడితే మనకు ఉగ్రతనే వస్తుంది, కానీ ఇంకేమైనా లడ్డు మిఠాయి ఏమన్నా దేవుడు తినిపిస్తాడా నీకు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన యవ్వన బిడ్డలారా, ఈ టీనేజ్ అనేటటువంటిది మహాభయంకరమైనటువంటిది. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా బిడ్డల యొక్క జీవితాలను, వారి నడకను జాగ్రత్తగా గమనించాలి. ఈ టీనేజ్ ఎటువంటిది అనగా ఊరికనే ఆ పిల్లలను తప్పులో పడేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఆ పిల్లల విషయములలో ఉండాలి అని నేను మాట్లాడుతున్నాను. ఎందుకొరకనగా ఈ శరీరమును బట్టి ఏదైనా తప్పుడు కార్యము జరిగిందా లోకములో, మనము దేవుని న్యాయపీఠము ఎదుట నిలువబడినప్పుడు మనము తలదించుకోవలసినటువంటి వారముగా మనం ఉంటామేమో. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాము. మీకు ఆ బిలాము తెలుసు కదా? బిలాము ఒక గొప్ప ప్రవక్త, ఆయన మంచి ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త, దేవుని యొక్క మాటలను బోధించేటటువంటి ప్రవక్త, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట చెప్పవలసినటువంటి ప్రవక్త. ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడానికి దేవుడు బిలాము ప్రవక్తను మాట్లాడుకుంటే ఆఖరికి ఒక గాడిద బుద్ధి చెప్పే వరకు, గాడిద నోరు తెరిచి మాట్లాడే వరకు బిలాముకు అర్థం కాలేదు అని అంటే ఎంత దౌర్భాగ్యము ప్రియులారా. యెహోవా దూత, నీవు ముమ్మారు నీ గాడిదను నీవు కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనక నేను నీకు విరోధినై నేను బయలుదేరి వచ్చి తిని అని ఆ దేవుని యొక్క దూత బిలాముతో మాట్లాడడము ఆ సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనకెవరు చెప్పాలి ప్రియులారా? ఎవరు చెప్పాలి మనకు? చెప్తే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, లేకపోతే మీ సంఘ కాపరి చెప్పాలి. నేను తల్లిదండ్రుల మాట వినను, సంఘములో మా పాస్టర్ అయితే ఎప్పుడు నన్ను చూసి చెప్తాడు అని మీరు అనుకుంటే ఇక దేవుడు ఏం చేస్తాడు? గాడిదను కుక్కనో పంపిస్తాడు. ఇక ఆ గాడిదలు కుక్కలు వచ్చి బుద్ధి చెప్పేదాకా మనకు బుద్ధి రాకపోతే ఇక మన బ్రతుకులు ఎందుకు? దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి మహా గొప్ప ప్రవక్త బిలాము. బైబిల్ గ్రంథంలో పేతురు గారు ఏం రాస్తాడు? బిలాము వంటి భ్రష్టుడైనటువంటి వాడెవడైనా ఉంటాడేమో అని అంటాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయాము ప్రియులారా? ఎక్కడ ఉండాల్సినటువంటి ప్రవక్త, ఆశీర్వదించాల్సినటువంటి ప్రవక్త భ్రష్టుడైనటువంటి వాడుగా దిగజారిపోయాడు. మనము దేవుని సన్నిధిలో నీతిమంతులముగా మోకాల నుండి అనేకుల కొరకు ప్రార్థించవలసినటువంటి మనము దేవుని ఎదుట తలవంచుకొని నిలువబడేటటువంటి పరిస్థితులను మనము కలుగజేసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తాము. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు చూడండి, 81వ కీర్తన 12వ చరణము. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి. ఏం చేశాడు ఇక దేవుడు? ఇక బోండ్ర నాయన ఈడు మాట ఈనడు,
వీడు వినడు కాబట్టి దరిద్రుణ్ణి నేను వదిలేస్తున్నాను. దేవుడు వదిలేసినాక ఇంకా ఏముంటది ప్రియులారా? అపవాదికి అయితే ఇంకా సంతోషం కదా. దేవుడు అంటున్నాడు, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించింది. ఒకసారి దేవుని చేతిలో నుండి మన చేయిని విడుచుకొని మనము ముందుకు పోయామా, ఇక ఈ జీవితములలో మనకు ఏమీ ఉండదు ప్రియులారా. ఒక గాడిద బిలాముకు తీర్పు తీర్చింది అని అంటే మరి అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేది ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ బిలాము గాడిదనే కొడుతున్నాడు, గాడిదను తీర్పు తీర్చుకుంటూ ఉన్నాడు. నీవు నాకు ఎందుకు నన్ను ఈ విధంగా నీవు చేస్తున్నావు అని బెత్తముతో గాడిదను కొడుతున్నటువంటి బిలామును మనము చూస్తూ ఉంటున్నాము పిల్లారా. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పినప్పుడు ఇదే మాట ఉంటది, నువ్వేందయ్యా నాకు చెప్పేది అనేటటువంటి మాట ఉంటది. కానీ నీవు దేవునికి విరోధముగా మాట్లాడుతున్నావు అనేటటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో కలుగజేసినటువంటి ప్రతి స్థితిలో దేవునికి నమ్మకముగా మన జీవితాలను అప్పగించుకోవడానికి మనము ప్రయత్నాలు చేయాలి. చూడండి, ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఏది అయినా సరే తీర్పులోనికి రావాలి. కీర్తనకారుడు తన 25వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నా బాల్యకాల పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము అని దావీదు ప్రార్థన చేస్తాడు. బాల్యకాలము అని తెలుగు బైబిల్లో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది చెప్పండి? యూత్ అని ఉంది కదా, అంటే యవ్వన కాలము అని ఉంది. దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, నా బాల్యకాల పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని లేఖనము మాట్లాడుతూ ఉన్నప్పటికీ తొట్టిల్లున్నటువంటి యవనస్తులు ఈ రోజుల్లో దేవుని కొరకు అవసరమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు నిమిత్తము అనగా ఆ కీర్తనకారుని యొక్క ప్రార్థన, ఎందుకు ఆయన ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు? నా బాల్యకాలము, నిజంగా యవన కాలంలో దావీదు పాపం చేశాడా, తప్పిదము చేశాడా అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప బలమైనటువంటి శక్తి కలిగినటువంటి దావీదు, సింహమును చంపివేసినటువంటి దావీదు, గొలియాతును పడగొట్టినటువంటి దావీదు, యవన కాల బలము కలిగినటువంటి దావీదు గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈనాటి యవనస్తుల్లో ఆ బలము, ఆ జ్ఞానము, ఆ శక్తి ఉన్నది, కానీ ఆ దావీదుకున్నటువంటి ఆ విశ్వాసం మాత్రము లేకుండా పోయింది. ప్రియులారా, దావీదుకు కలిగినటువంటి విశ్వాసము లేకుండా పోయింది. మనము విశ్వాసము లేకుండా ఎంత బలము, ఎంత శక్తి, ఎంత జ్ఞానము, ఎంత అందము, లేకపోతే ఎంత ధనము ఏమున్నా దేవుని లేఖనం ఏం మాట్లాడుతుందో తెలుసా? చూడండి, ఒక్కసారి యోబు గ్రంథం మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువుకుందాం. వారి ఎముకలలో యవన బలము నిండి ఉండును గాని అది వారితో కూడా మంటిలో పండుకొనును. ఎక్కడ పండుకుంటుందట? ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బలము ఎంతైనా ఉండని, ఎంత ధనం ఉండని, ఎంత జ్ఞానం ఉండని, అందం ఉండని, లోకములో మనకు సమస్తమును కలిగి ఉన్నప్పటికీ, ఎంత బలమైన శక్తి కలిగి మనము ఉన్నప్పటికీ దేవుని పిలుపు వచ్చిందా? ఏం చేయాలి? అది ఆ శరీరము ఇంట్లో పెట్టుకుంటారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియ యవన బిడ్డలారా, ఒక్కసారి దేవుని యొక్క కార్యములను మనము నెరవేర్చడానికి లోకములో దేవుడు మనల్ని పిలిచి ఉంటుండగా శరీర కార్యముల నిమిత్తము మనము పరిగెత్తడానికి
మనము అర్హులము కాదు. మనము దేవుని కొరకు మనము జీవించవలసిన వారము, దేవుని కొరకు కార్యములు చేయవలసినటువంటి వారము, ఒక కాలేబు వలె ఆలోచన చేయవలసినటువంటి వారము, ఒక యెహోషువ వలె దేవునిని అంటిపెట్టుకొని నడిచేటటువంటి వారముగా మనము ఉండాలి. ఒక దానియేలు వంటి ఒక గొప్ప ప్రార్థన పరుడుగా నీవు ఉండాలి అని దేవుడు అంటున్నాడు. ఒక జెరుబ్బాబెలు వలె నడిపించే నాయకుడముగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. వీరందరూ యవనస్తులే. యెహెజ్కేలు అంటే ఒక గొప్ప ప్రవక్త వలె నీవు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాము ప్రియులారా? వారు మన వంటి మానవులే, మన వంటి నరమాత్రులే, కానీ వారు దేవునితో సహవాసము చేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారుగా వారి లోకములో కనబడుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఏ ఒక్కరికి చదువు రాదు అనేటటువంటి విషయము మనకు ఎల్లప్పుడూ మనకు తెలిసి ఉంటుంది. కానీ వారు దేవుని కొరకు చేసినటువంటి ఆ ప్రాణత్యాగము ఎంతో గొప్పది. మీరు హతసాక్షులు అనేటటువంటి ఆ గొప్ప పుస్తకాన్ని మీరు చదవండి అని నేను చాలా సార్లు చెప్తాను. పుస్తకాలు చదవకుండా జ్ఞానము మనకు రాదు. చరిత్రను తెలుసుకోకుండా మనము లోకానికి ఏమీ మనము చెప్పలేము ప్రియులారా. మహాభయంకరమైనటువంటి యేసుక్రీస్తు ప్రేమలో నింపబడినటువంటి వారు తమ ప్రాణములను సైతం లెక్క చేయక ఖండించబడినటువంటి వారుగా ఆ యేసుక్రీస్తు శిష్యులు కనబడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే తిమోతి గారు రాస్తాడు, ఓ యవనుడా, ఏమంటున్నాడు? ఓ యవనుడా, నీ యవనోత్సల నుండి పారిపో, ఎక్కడికైనా దూరంగా పారిపో. ఎక్కడికి పారిపోమంటున్నాడయ్యా? పవిత్ర హృదయంలో ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ వారి మధ్యలో నీవు ఉండుము అని అంటున్నాడు. ఎందుకనగా లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. అది నిన్ను నాశనము చేయడానికి నీ వెంట అవి పరిగెత్తుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు పారిపో అంటున్నాడు. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో, విశ్వాసమును వెంటాడు వారితో నీవు కూడా వారితో కొనసాగుము అని దేవుడు సావిస్తూ ఉంటుండగా ఇంకా ఆ జీవితంలో నుండి మనము ముందుకు కొనసాగక ఈ యవనేచ్ఛలలోనే మనము కొనసాగుదాము అని ఆశపడితే దేవుడు అంటున్నాడు, ఒక దినం ఉందయ్యా, ఒక దినం ఉంది. ఆ దినము నీవు దేవుని న్యాయపీఠం ఎదుట నీవు నిలవబడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఎవరితో ఉండాలి? ఉదయకాల ప్రార్థన ఉంటుంది. ఎంతమంది వస్తున్నారు? మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు ప్రార్థన చేస్తారు. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు ప్రార్థన చేస్తారు. ఎంతమంది వస్తున్నారు? పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో నువ్వు ఉండవు అని అంటున్నాడు. ఎంతమంది ఉంటున్నావు? కొన్నిసార్లు అయితే నేను గ్రూప్ లో పెట్టినటువంటి మెసేజ్ ఏంటిదో తెలుసా? ఓ సోమరి ఎందాక నిద్రపోదు అని పెట్టా. అయినప్పటికీ నన్ను అన్నాడా? అన్నాడు. కాబట్టి నేను ప్రార్థన చేయాలి. నేను సోమరినే ఒప్పుకుంటున్నారు. నేను సోమరినే, నేను నిద్ర లేవా? ప్రియమైన వారులారా, నేను ఇదేదో మిమ్మల్ని కించపరచడానికి చెప్పడం లేదు. లోకంలో జరుగుతున్నటువంటి వేదనలను గురించి నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. చంపేస్తున్నారు, కొడుతున్నారు, కాల్చివేస్తూ ఉంటున్నారు, అనేకమైనటువంటి వేదనలకు గురి చేస్తూ ఉంటున్నారు. ప్రపంచమంతటా దేవుని యొక్క వ్యతిరేకత ప్రారంభమైనటువంటి సందర్భంలో మనం ఉంటున్నాము. రాజ్యముల మీదకి రాజ్యములు వేస్తుంటున్నాయి. అనేకలు చంపబడుతున్నారు. చిన్న బిడ్డలు ఎంతో మంది ఆ గాజా స్ట్రిప్ లో ఎంతో మంది, ఇప్పటికీ ఎన్నో మంది చిన్న పిల్లలు చనిపోయారు. ఎవరైనా ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి చెప్పు? ఎవరు ప్రార్థన చేయాలి? నీవు నేను ప్రార్థన చేయకపోతే ఎవరు చేయాలి? ఇంకా సోమరిగానే ఉందామా? ఇంకా ఈ జీవిత కాలం అంతా సోమరులుగానే ఉండే ఆ చలిచీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకొని, ఇంకా గాడిదలతోని, చీమలతోని, కుక్కలతోని చెప్పించుకొని, చెప్పు తీసుకొని కొట్టించుకొని, ఇదేనా మన జీవితం? దేవుడు మనకు నేర్పినటువంటి నీతి ఎక్కడ ఉన్నాం మనం?
ఒక్కసారి ఈ ఉదయకాలము నీ యవనేచ్ఛల నుండి పారిపో అని దేవుడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? లేత వయస్సు నడి ప్రాయములు కూడా గతించిపోతాయి. అవి మనతో ఉండేటటువంటివి కాదు ప్రియులారా. ఇప్పుడు నాకు 56 ఏళ్ళు వచ్చాయి. ఈ జీవిత కాలం ఇక్కడితో ఆగిపోతుందా? ఇది జీవితంలో సాగుతూనే ఉంటుంది. ఎంతో కొంత సమయము దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత ఈ లోకములో ఈ జీవిత యాత్రను ముగించాలి. ఆ తర్వాత ఇంకే ఏమీ ఉండదు ప్రియులారా. ఆ తర్వాత నీవు నాకు ఏ సంబంధం ఉండదు. ప్రతి మనుషుడు ఏదో ఒక సమయంలో ఈ లోకమును విడిచిపెట్టవలసిన వారముగానే ఉన్నాము. కానీ మనము మన జీవిత కాలములో మనము ముగించినప్పుడు మన క్రియలు మన వెంట వచ్చునని దేవుడు సెలవిస్తుంటుండగా ఏ క్రియలను మూటగట్టుకొని మనము దేవుని యుద్ధకు వెళుతున్నామో అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకా నేను చలిచీమల యుద్ధకు వెళ్ళి బుద్ధి తెచ్చుకుంటా, బిలాము వలె గాడిద యుద్ధకు వెళ్ళి బుద్ధి తెచ్చుకుంటా అని నీవు అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా ఆ సమయంలో ఒకసారి నీకు తీసుకొని వస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు ప్రజలు చావును కోరుకున్నారు. మేము ఇక్కడ ఇవిడిదిన కంటే ఐగుప్తులోనే ఉండడం మేలు, మమ్మల్ని ఇక్కడ సత్యానికి తీసుకొచ్చావా, సంపడానికి తీసుకొచ్చావా, మేము చేస్తామేమో అని అనుకున్నారు. బయలుదేరినటువంటి 6 లక్షల మంది అరణ్యంలోనే చచ్చిపోయారు. నీవు కోరుకుంటున్నది ఏదో దేవుడు నీకు దయచేస్తాడు. అందుకే నేను అంటున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు పవిత్ర హృదయము గలవాడవై నీవు దేవునికి విశ్వాసులతో కూడా నీవు కూడా ప్రార్థన చేయి. నీవు కోరుకున్నది ఏదో దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మన జీవిత కాలంలో దేవుడిచ్చిన యవ్వన కాలంలో మనము ఏ విధంగా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలము నేను టెంట్ వేయడానికి కిందికి వచ్చేసరికి జోయల్ ఒక్కడే వచ్చాడు. ఆ తర్వాత స్టీఫెన్ వచ్చాడు. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్, నిలబడలేకపోతున్నా. కానీ ఇద్దరే ఉన్నారు యవ్వనస్తులు. ఆ తర్వాత డానియల్ వచ్చాడు. ఆ తర్వాత జాషువా వచ్చాడు. యవ్వన కాల బలమును దేనికి నీవు ఉపయోగిస్తూ ఉంటున్నావు? దేవుని పరిచర్య కొరకు, దేవుని కార్యముల నిమిత్తము, దేవుని సువార్త నిమిత్తము, దేవునికి ప్రార్థన చేయువారితో నేను కూడా కూడి ప్రార్థన చేస్తాను. దేవుని పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుడనైతాను. దేవుని కొరకు నేను ప్రాణము పెట్టడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ఎక్కడ ఉన్నాము ప్రియులారా? ఎక్కడ ఉన్నాము? ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దుర్దినములు రాకముందే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ముగించుకున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. ఏమంటున్నాడు? ఎప్పుడు వస్తాయి దుర్దినాలు? ఎప్పుడు వస్తాయి చెప్పు? మొత్తం గడిచిపోయిన తర్వాత పెళ్ళి అయినాక ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఈ దుర్దినాలు స్టార్ట్ అవుతాయి. అమ్మ, అప్పుడు మా అమ్మ నాయన చెప్పిన పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు. ఏ దుర్దినము? దేవుడు అంటున్నాడు, ఈ దుర్దినాలు రాకముందే ఇప్పుడే నీకు నీ యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే ఏం చేయాలట? సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే. ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు? బాల్య దినాలు అంటున్నాడు. యవన దినాలే అవి. నీ యవన దినమునందు నీ సృష్టికర్తను స్మరణ చేసుకో, జ్ఞాపకం తెచ్చుకో. అయ్యా, నా సృష్టికర్త, నన్ను సృష్టించినటువంటి దేవుడు. నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడు నీ జీవితములలో దుర్దినములు రానియాడు ప్రియులారా. దుర్దినములు వచ్చిన తర్వాత చేసేది ఏమన్నా ఉంటుందా? ఏముండదు ఇక. అందుకే దేవుడు అంటున్నాడు, దుర్దినములు అసలు మన జీవితంలో రాకూడదు. ఇవి రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదయ్యా. అయ్యో, నేను అప్పుడు అట్లా చేస్తే బాగుండు. నేను అనుకుంటాను, మా అమ్మ నాన్న నన్ను ఎంతగానో చదివించాలని ఆశపడ్డారు. కానీ ఆ చదువు యందు నాకు ఇంట్రెస్ట్ లేక బాధపడతాను. ఇప్పుడు కూర్చొని రాస్తూ ఉంటున్నప్పుడు ఆ దినములలో నేను ఇంకా ఉన్నత విద్య చదివితే బాగుండేదేమో అని ఇప్పుడు బాధపడతాను. ఎందుకో తెలుసు? అప్పుడు చెప్తే వినం.
ఎందుకనంటే అప్పుడు మనకు బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సమస్తము మనకు కలిగి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల మాట వినము ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు, వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పుకునేటటువంటి దినము నీ జీవితములలో రాకముందే, దేవుని యొక్క ఉగ్రత నీ జీవితములలోకి రాకమునుపే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకమునుపే, మన జీవితములలో నుండి కష్ట దినములు పోయిన తర్వాత మరలా కష్టము వచ్చేదాకా నేను ఎదురు చూస్తానయ్యా అనే దినములు నీ జీవితంలోనికి రాకముందే నువ్వేం చేయాలి? ప్రభువాని నీ దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళున్నాలి, నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. ఈ మంగళవారం నుంచి గురువారం వరకు యవనస్తులందరూ, ఇంకా సంఘములో ఉన్నటువంటి 45 సంవత్సరాలలోపు ఉన్నటువంటి వారు కూడా మరి ప్రార్థనలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రార్థించండి. ప్రార్థన అవసరతలు అనేకములై ఉన్నవి. ప్రార్థించేవారు కొద్దిమందిగా ఉన్నారు. ఆ కొద్దిమంది 3 4 ఉంటారు. దానికి కారణాలు అనేకములు ఉండవచ్చును. ఎవరి కారణములు ఆ దేవుని మీద వదిలేసాయి. దేవుడు నీ యొక్క చింతనే దేవుని మీద వదిలేయమన్నప్పుడు ఎదుటి వాని గురించి నీకెందుకు? వాణ్ణి కూడా దేవునికి వదిలేసాయి. ఆ వాని ఉగ్రత ఏదో దేవుడు వాని మీద చూసుకుంటాడు, నీకు అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవన కాలము అనేటటువంటి శ్రేష్ఠ జీవితాన్ని మనము పొడగొట్టుకోకుండా, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీవు ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మాత్రము జ్ఞాపకం చేసుకో. అటువంటి గొప్ప జ్ఞానము దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ దయచేయును గాక. ఆమేన్.